బాదుషా. ఇది మైదా వాడకుండా ఓన్లీ గోధుమ పిండితోనే చూపిస్తున్నానండి. ఈ టిప్స్తో ఈ కొలతలతో చేయండి, మీరు కొత్త వాళ్ళు అయినా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ముందుగా ఇక్కడ నేను ఒక బేసన్ తీసుకొని చిన్నది ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో మైదా అయినా వాడుకోవచ్చండి. నేను మైదా వాడట్లేదు, గోధుమ పిండితో చూపిస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయటం వల్ల ఇది బాదుషా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా ముందుగా ఈ నెయ్యిని ఇదంతా ఈ పిండిలో చక్కగా కలిసేటట్టు ఇలా రబ్ చేస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి. ముందుగా పొడి పిండిని నీళ్ళు ఎంతైతే పడతాయో అంత కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. నాకు దీంట్లో నీళ్లు వేసి కలపటము ఇది క్లిప్ మిస్ అయింది, నీళ్లు వేసేది. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా ఈ బేసన్కి వెడల్పుగా అని మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసినట్టుగా ఇలా చేయాలి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. అప్పుడు లోపట పొరలు పొరలుగా చాలా బాగొస్తాయి. గట్టిగా ప్రెస్ చేయకుండా పైన పైన ఇలా రౌండ్గా చేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసేయాలండి. అంతవరకు మనము పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల చక్కెర తీసుకుంటున్నానండి. 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇలా మంచిగా కరిగిన తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. అది మీకు ఎంత సైజు కావాలో అంత తీసుకోవాలండి. ఇలా జస్ట్ రౌండ్ గాని 2 చేళ్ల మధ్యలో ఇలా పిండిని ఇలా రౌండ్ గాని మధ్యలో ఒక ఫింగర్ తోనే ఇలా నొక్కి పెడితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత అంతవరకు పొయ్యి పైన నేను నూనె వేడి చేశానండి. ఈ నూనె అనేది మెయిన్ ఇదేనండి, ఎక్కువగా వేడవద్దు. కొద్దిగానే వేడి కాగానే ఇవి బాదుషా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి. మీడియం ఫ్లేమ్లో కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మన టెంపరేచర్, నూనె టెంపరేచర్ అనేది చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగైతే చక్కగా చాలా బాగొస్తాయి. లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి పొరలు పొరలుగా చక్కగా వస్తాయి. ఇలా మంచిగా 2 వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలరు, పైన క్రిస్పీగా, లోపల కూడా చక్కగా లైట్ వెయిట్ అవుతాయండి. అంతవరకు వేయించుకోవాలి. ఇది గోధుమ పిండే కాబట్టి ఇలా వస్తే సరిపోతుందండి. మళ్ళీ తీసిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ వస్తాయి. ఈ చక్కెర సిరప్ కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉంటే బెటర్ అండి. మీరు చల్లగా అయినా కానీ ఈ బాదుషా మాత్రం వేడిగా ఉండేటట్టు చూసుకోండి. ఈ బాదుషాలు చక్కెర సిరప్లో వేసేటప్పుడు చక్కెర సిరప్ అయినా వేడిగా ఉండాలి, లేకపోతే ఈ బాదుషా అయినా వేడిగా ఉండాలండి. అలాగైతేనే ఇది చక్కెర సిరప్ అనేది మంచిగా బాదుషా పీల్చుకుంటాయి. లేకపోతే లోపట వరకు ఆ సిరప్ అనేది వెళ్లకుండా లోపట పిండి పిండిగా ఉండి ఇలా అంతా ఇందులో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అలాగే వదిలేయాలండి.